ఆదివాసీల ఐక్యత ఆదివాసీల ఐక్యత ఆగాయతాలకు పాల్పడిన దుండగులను ఆదివాసీ మహిళపై ఆగాయతాలు ఏలూరులో జరిగినటువంటి ఘటన శోచనీయం. ఆ ఘటన అలా జరగకూడదు. కానీ ఆదివాసీల ఆవేశంతో ఆ ఘటన జరిగింది. ఆ ఘటనకు హిందూ ముస్లిం గొడవలాగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆదివాసీల ఆవేశమే, కానీ దాంట్లో హిందూ ముస్లింల గొడవ ఎలాంటిది లేదు. పెద్ద పెద్ద నాయకులు హైదరాబాద్లలో ఢిల్లీలో కూర్చుని ఇది హిందూ ముస్లిముల గొడవలుగా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి వాళ్లకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు అక్కడ వచ్చి ప్రత్యక్షంగా చూడండి, అక్కడ జరిగినటువంటి ఇచ్చేస్ ఏముందో మీరు గమనించండి. కానీ మీరు హిందూ ముస్లింగా వేరే దిశ మాట్లాడితే ఇది సరైన పద్ధతి కాదు. ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆ రోజు ఆవేశంతో జరిగిన ఘటన కాబట్టి ఏం జరిగినా కానీ అది ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి అక్కడ ఏమున్నా కానీ ఒక్కరిపై కూడా ఎలాంటి కేసు పెట్టకూడదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంతల జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదేవిధంగా అక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు పూర్తి బాధ్యతగా ప్రభుత్వమే వహించాలి. ఆ ఘటనకు ఏదైతే సంబంధించిన విషయాలు ఉన్నాయో అది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యానికి నిర్దేశం. ఎందుకంటే దానికి ముందు జరిగిన విషయాలు ప్రభుత్వానికి ఎస్పీ గారికి పలుమార్లు వినవించినా కానీ ఒక్కసారి కూడా సమస్య పరిష్కారం చేయలేకపోవడానికి ఈ గొడవ జరిగిందని మేము భావిస్తా ఉన్నాం.